హెజ్బుల్లాకు ఇజ్రాయెల్ బలగాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన ఐడిఎఫ్ దళాలు తాజాగా మరో భారీ షాక్ ఇచ్చాయి. తాము జరిపిన దాడిలో హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్ హతమైనట్లు ప్రకటించాయి. దీంతో వారం రోజుల్లో నస్రల్లా సహా 20 మంది టాప్ కమాండర్లు మృతి చెందినట్లయింది. అయితే ఓవైపు లెబనాన్పై బాంబుల వర్షం కురిపిస్తూనే యెమెన్లోని హ్యూతీ తిరుగుబాటుదారులపై భారీ స్థాయిలో వైమానిక దాడులు చేశాయి ఇజ్రాయెల్ సేనలు. ఓడరేవు పట్టణం హొదైదాలోని విద్యుత్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించాయి. రస్ ఈసా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతదేహం ఆచూకీ లభ్యమైంది. బీరూట్లో తమ నాయకుడి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నట్లు హెజ్బుల్లా వర్గాలు తెలిపాయి. నస్రల్లా ఎలా చనిపోయారు, ఆయన అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయన్న విషయాలపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే నస్రల్లా మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదంటున్నారు హెజ్బుల్లా నేతలు. బాంబు దాడి జరిగిన సమయంలో షాక్కి గురై ఆయన మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిఘా సంస్థలు అందిస్తున్న పక్కా సమాచారంతో ఒక్కో లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి ఇజ్రాయెల్ బలగాలు. అయితే ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. వైమానిక దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. సరిహద్దులు దాటి సిరియాకు చేరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణభయంతో పారిపోయినట్లు లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటీ ప్రకటించారు. దేశంలో 6వ వంతు జనాభా దేశం దాటుతోందని ఆవేదన వెలుబుచ్చారు.